మనతోనే ఉంటూ మన చెడు కోరేవాళ్ళు మన శత్రువుల కంటే పెద్ద ప్రమాదకరమైన మనుషులు, అసలైన నమ్మకద్రోహులు వాళ్ళే. నీ మేలు కోరేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీకు కీడు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నీకు నిజమైన స్నేహితులు. నువ్వు ఏ పని చెయ్యాలి అనుకుంటున్నావో ఆ పని నువ్వు చెయ్యి. అన్ని సమయాల్లో ఇతరులు నిన్ను ఏమనుకుంటున్నారు అనుకోవడం నీకు మంచిది కాదు. బద్ధకస్తునికి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదం రేపు. వీళ్ళు ప్రతి పనిని రేపటికి వాయిదా వేస్తారు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేము. నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్టు మాట్లాడుతాం. నచ్చకపోతే ఎంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టు మాట్లాడుతాం. మీరు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత ఎక్కువ కష్టపడండి. నేటి కష్టం రేపటి ఆనందానికి పునాది. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, జాబ్ లేనప్పుడు పైసల విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు: చేతితో చేసిన సహాయం, మాటలతో మనసుకు చేసిన గాయం. జీవితంలో ఎప్పుడూ కూడా ఇద్దరు మనుషుల్ని గౌరవించడం మర్చిపోవద్దు. మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన మీ తల్లి, మీకోసం తన ప్రపంచాన్ని వదిలేసి వచ్చిన మీ భార్య. ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో తాను తక్కువవాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తాయి. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నువ్వు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా నీ మనసు పైన, నీ ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుంది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడవలసి వస్తుంది. అందుకే మాట కన్నా మౌనం గొప్పది. ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఆ నొప్పిని మర్చిపోవచ్చు. చెట్టు నిండా పళ్ళు ఉన్నా మాగిన పండు దగ్గర చిలక వాలుతుంది, కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగు వెయ్యాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మన మాటల్లో ఇష్టాన్ని, కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వారే నిజమైన స్నేహితులు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. ఏ మనిషిని అయినా పూర్తిగా అర్థం చేసుకున్నాక నమ్మడం మొదలుపెట్టు. అంతేకాని నమ్మిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు. నీ స్నేహితుడు నీ శత్రువుతో సన్నిహితంగా ఉంటే ఇక నీవు అతన్ని కలవకూడదని అర్థం. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ 3 లైఫ్లో ఎన్నో పాఠాలు మనకు నేర్పుతాయి. ఒత్తిడి తట్టుకోలేని వాళ్ళు బొగ్గులా మిగిలిపోతారు. తట్టుకొని నిలబడిన వాళ్ళు వజ్రంలా వెలిగిపోతారు. సంతృప్తి లేని వాడికి 1,00,00,000 రూపాయలు దొరికినా దండగే. సంతృప్తి ఉన్నవాడికి 10 రూపాయలు సంపాదించిన పండగే. అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడదు. అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది.
మీరు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. జీవితం గడియారం రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తిన ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగిన ప్రయోజనం ఉండదు. అడవికి పోయిన రాముడు రాజే, జూదంలో ఓడిన ధర్మరాజు రాజే. గొప్ప వ్యక్తిత్వం ఉంటే లైఫ్లో అన్నీ పోయినా మీరు ఎప్పటికీ రాజే. లైఫ్లో మంచి రోజులు చూడాలంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే. మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు భయపడకండి. ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. మీ ఇంటి గుట్టు ఎవరికీ చెప్పవద్దు. ఇతరుల గురించి మీరు మాట్లాడవద్దు. మీ ప్రాణ స్నేహితునికైనా మీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే నిన్ను దూరం పెట్టడానికి చూస్తున్నారని అర్థం. ఎప్పుడు అయితే మీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటారో అప్పుడే మీ అసలు అయిన పతనం ప్రారంభం అవుతుంది. ఎంత సంపాదన ఉన్నా సరిపోక అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. కొద్ది ఆదాయంతోనే పొదుపుగా సంసారాన్ని నడిపేవాళ్ళు ఉన్నారు. రెండవ వారినే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒకరిపై నీవు ఎంత అభిమానం, గౌరవం, ప్రేమ, మర్యాదలు పెంచుకుంటావో అంతకు రెట్టింపు వాళ్ళ దృష్టిలో నీవు చులకన అయిపోతావు. మన మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మనదే. స్వార్థపరుడు ఎప్పుడూ వాడి స్వార్థం గురించే ఆలోచించుకుంటాడు. ఎవరు ఏమైపోయినా వాడికి అవసరం లేదు. నీకు ఏముందని ఎగిసెగిసి పడుతున్నావో, దేన్ని చూసుకొని నువ్వు మురుస్తున్నావో అది నీకు దూరమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకో. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కళ్ళకి కనిపించవు. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి. మీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోండి. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇదే పద్ధతిని మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. నీతో ఎవ్వరూ మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు. నువ్వు ఎవ్వరితో మాట్లాడకపోతే అది నీ తప్పు. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని డబ్బు, ఆత్మీయత లేని రిలేషన్ ఉన్నా లేనట్టే. మీరు ఎంతటి ధనవంతుడైనా ఊపిరిపోగానే ఊరి అవతల పారేస్తారని తెలుసుకోండి. అబద్ధాలను బ్రతికించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి, కానీ నిజాన్ని బ్రతికించాలంటే నయా పైసా ఖర్చు ఉండదు. అందుకే నిజాలు జ్ఞాపకాలు అయితే అబద్ధాలు అనుమానాలు అవుతాయి. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళకంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. అందరి పట్ల మర్యాదగా వ్యవహరించు. ఎక్కువ మందితో పరిచయం పెంచుకో. ఒక్కరిద్దరితో స్నేహంగా ఉండు. ఎవరికి శత్రువు కావద్దు. నీవు కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే నీ మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.